జిల్లా జగ్గంపేట గ్రామంలో ఉన్న డిగ్రీ కళాశాల అభివృద్ధికి ఇప్పటికే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ని సహకరించమని కోరటం జరిగిందని జగ్గంపేట శాసనసభ్యుడు టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ వివరించారు. పోలవరం కాలువ సమీపంలో ఉన్న డిగ్రీ కళాశాలను సందర్శించిన ఎమ్మెల్యే నెహ్రూ కళాశాల ప్రిన్సిపల్ చిన్నారావుని కలిసి కళాశాల అభివృద్ధికి కావలసిన అవసరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ కళాశాల అభివృద్ది విషయంలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. అందుచేత ఏ సమస్య తలెత్తినా తన దృష్టికి తీసుకురావాల్సిందిగా ప్రిన్సిపల్ కి సూచించారు. అదేవిధంగా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ చిన్నారావు మాట్లాడుతూ యూనివర్సిటీ పరిధిలో ఈ విధమైన సదుపాయాలున్న కళాశాలను తామెప్పుడూ చూడలేదని అన్నారు. ఆ కీర్తి ప్రతిష్టలన్నీ మీ ద్వారానే చోటు చేసుకున్నాయని ప్రిన్సిపల్ ఎమ్మెల్యేతో అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, డిగ్రీ కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. ఫండ్స్ గవర్నమెంట్ రిప్లై చేస్తారు, మళ్ళీ ఆ ఫండ్స్ వస్తేనే మీకు ఇవ్వగలుగుతాం. మోర్ ఓవర్ ఏంటంటే కాంట్రాక్ట్ పేమెంట్ అవ్వకపోవటం వల్ల, యూటిలైజేషన్ సర్టిఫికేట్ రాకపోవటం వల్ల మిగిలిన బ్యాలెన్స్ ఆఫ్ అమౌంట్ రిలీజ్ చేయడానికి కుదరట్లేదు. అది తర్వాత సార్ మనకి ఇప్పుడు మీరు చెప్పినట్టు